సో మాకు సమ్మర్ వెకేషన్ అయితే అయిపోయింది. అదే సమ్మర్ వెకేషన్ అని చెప్పి అది రైనీ సీజన్లో ఇచ్చారు, అది వేరే విషయము. ఇక కాలేజీకి పోదామని విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చిన. టికెట్ అయితే బుక్ కాలే. ఇక జనరల్ టికెట్ తీసుకొని పోదాం అనుకున్నా కానీ ట్రైన్లలో కాలు పెట్టే సందు కూడా లేదు. దానికి తోడు ఇలా ఒక ట్రైన్ క్యాన్సిల్ కూడా చేసేది ఏం లేక ఇంటికి పోయి నెక్స్ట్ డే ఈవినింగ్ బస్ బుక్ చేసుకున్నా. అది కూడా టీఎస్ఆర్టీసీ చేసుకున్నా. ఎందుకో తెలిస్తే కామెంట్ చేయండి. ఇక వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కి బస్ అయితే వచ్చింది. ఇది సత్తుపల్లి డిపో బస్సు. టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సెస్లో వాటర్ బాటిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక గుంటూరు మీదుగా బస్ అయితే స్టార్ట్ అయింది. గుంటూరులో ఆగి చక్కగా మళ్ళీ ఒంగోలులోనే అయితే ఆగింది. బస్ స్టాండ్లో ఏమన్నా తిందామంటే అసలు ఏం లేవు. ఇక ఒక ఛాయ్ తాగి కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని మళ్ళీ ఎక్కిన. ఇక నెక్స్ట్ స్టాప్ నెల్లూరులో అయితే ఆగింది. ఈ నెల్లూరు సిటీ లోపలికి పోయి రావడానికి గంట పట్టింది. మార్నింగ్ తిరుపతి వచ్చేసరికి 5 అయింది. బస్ స్టాండ్లో పీలర్ బస్సెస్ అయితే లేవు. ఒక రాయచోటి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అయినా కూడా కాలేజ్ దగ్గర ఆపమని అన్నాడు. ఇక అందరు కలిసి బదిలాడితేనైతే ఆపుతా అని చెప్పిండు. ఇక అది ఎక్కి రూమ్కి వచ్చేసరికి అయితే 6 దాటింది.